ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివ్వాలి, ప్రశాంతంగా వినండి. కడుపు ఉబ్బరం, గ్యాస్. డాక్టర్లు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పటికీ పేషెంట్లు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సమస్యలు కొన్ని ఉండాయి. అటువంటి వాటిల్లో గ్యాస్ సమస్య ఒకటి. ఈ నాగరిక ప్రపంచంలో గ్యాస్ సమస్య చాలామందిని ఇబ్బందుల పాలు చేస్తుంటుంది. కడుపులో గ్యాస్ తయారవుతున్నప్పుడు దానిని తగ్గించుకోవడానికి చూడాలి తప్పితే బలవంతంగా నొక్కిపట్టకూడదని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. చరక సంహిత అనే ఆయుర్వేద చికిత్సా గ్రంథం నవీగాన్ ధారయేత్ అంటూ 13 రకాలైన శారీరక సహజ కృత్యాలను ఆపుకోకూడదని, ఒకవేళ ఆపుకున్నట్లయితే తదనుగుణమైన సమస్యలుత్పన్నమవుతాయని పేర్కొంది. వాటిలో మలమూత్రాది వేగాలతో పాటు పేగులలో తయారయ్యే వాయువు ఒకటైతే ఆమాశయంలో ఏర్పడే త్రేన్పు అంటే ఉద్గారం మరొకటి. ఇలా తయారయ్యే సహజ వాయువును అలా ఉంచితే ఒక్కోసారి ఆహార విహార కారణాల వల్లగాని ఇతర ప్రత్యేక కారణాల వల్లగాని వాతం ప్రకోపించి జీర్ణవ్యవస్థలో అమితంగా గ్యాస్ తయారయ్యేలా చేస్తుంది. ఇటువంటి స్థితిని ఆయుర్వేదం ఆద్మానం అని వ్యవహరించింది. గ్యాస్ అనేది సాధారణంగా మనం తినే ఆహారంతోగాని తాగే ద్రవపదార్థాలతోగాని లాలాజలంతోగాని శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిలో కొంత భాగం ఆమాశయం నుంచి త్రేణుపు రూపంలో బయటకు వెళ్ళిపోతే మిగిలిన భాగం పేగులలోకి ప్రవేశించి అక్కడ నుంచి శరీరంలోకి విలీనమవుతుంది. చివరిగా మిగిలిన సూక్ష్మాంశం నత్రజనితో కలిసి మలద్వారం నుంచి వెలుపలకు గ్యాస్ రూపంలో వెళ్ళిపోతుంది. ఆహారాన్ని నమలకుండా అమాంతం మింగడం, గ్యాస్తో నిండిన కూల్ డ్రింకులను, సోడాలను తాగడం, పొగాకు, కిళ్ళీలు, చాక్లెట్లు, బబుల్ గమ్స్ మొదలైన వాటిని అదే పనిగా నములుతుండటం, మసాలా పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, ఇటువంటి వాటి వల్ల ఆమాశయంలోకి వాయువు ఎక్కువగా ప్రవేశిస్తుంది. ఈ కారణాలను అలా ఉంచితే కొన్నిసార్లు ఆందోళన, భయం, ఉద్వేగం వంటి మానసిక కారణాలు సైతం గ్యాస్ తయారీకి దోహదపడతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పేగుపూత, అల్సర్లు, శరీరంలో నీరు శోషణం చెందకపోవడం అంటే డీహైడ్రేషన్ మొదలైన స్థితులు కూడా గ్యాస్కు కారణాలుగా నిలుస్తాయి. జీర్ణ వ్యవస్థలోనికి ప్రవేశించిన ఆహారం సూక్ష్మాంశాలుగా విభాజితమయ్యేటప్పుడు పులిసిపోతే అప్పుడు కూడా గ్యాస్ తయారవుతుంది. నిజానికి ఇలా తయారయ్యే గ్యాస్కే చికిత్స అవసరమవుతుంది. పిండి పదార్థాలను సరిగ్గా ఉడికించినప్పుడుగాని, మలబద్ధకం, విరేచనాలు వంటి స్థితిగతులు ప్రాప్తించినప్పుడుగాని, జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్లు తక్కువైనప్పుడుగాని, యాంటీబయాటిక్స్ను అధికంగా వినియోగించినప్పుడుగాని, ఇటువంటివే ఇంకా అనేక సందర్భాలు ఎదురైనప్పుడుగాని ఆహారం పేగులలో నిలువ ఉండి పులిసిపోయి గ్యాస్ తయారవుతుంది. 1. మీరు అవసరానికి మించి ఆహారం తీసుకుంటారా? అయితే దీనికి కారణం ఆహారం పడకపోవటం అంటే ఫుడ్ అలర్జీ కావచ్చు. చాలామంది పేషెంట్లు తాము ప్రత్యేకంగా ఆహారం ఏదీ తీసుకోవడం లేదని, అయినా ఎందుకనో గ్యాస్ ఎక్కువగా తయారవుతుందని అంటుంటారు. అయితే అకారణంగా గ్యాస్ తయారవడం అనేది సాధారణంగా జరగదు. గ్యాస్ తయారు కావడానికి ఆహారపరమైన కారణాలే ముఖ్యమైనవి. సూచనలు: మాట్లాడుతూ తినకూడదు. ప్రతి ముద్దనూ నింపాదిగా నమిలి తినాలి. క్యాబేజ్, ఉల్లిపాయ, యాపిల్స్, అరటిపండు, ముల్లంగి, గోధుమ పిండి, మినుములు, కోడిగుడ్లు ఇటువంటి వాటి వల్ల గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది కనుక వీటి వాడకాన్ని తగ్గించాలి. టీ, కాఫీలను ఎక్కువగా మరిగించడం వలన లేదా వీటిలో పంచదార ఎక్కువగా కలపడం వలన కూడా గ్యాస్ ఉత్పన్నమవుతుంది. తీపి పదార్థాలు ప్రేగుల్లోకి వెళ్లి త్వరగా పులిసిపోతాయి. ఫలితంగా వీటి నుంచి గ్యాస్ వెలువడుతుంది. కొంతమంది పీచు పదార్థాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదనే అభిప్రాయంతో వాటిని అపరిమితంగా తీసుకుంటుంటారు. అయితే నార కలిగిన పీచు పదార్థాల వలన కూడా గ్యాస్ తయారయ్యే అవకాశముందని గుర్తించాలి. ఇవి ఆలస్యంగా జీర్ణమైతూ గ్యాస్ను విడుదల చేస్తాయి. మీరు బీన్స్ వంటి ఆహార పదార్థాలను వాడుకోవడం తగ్గించుకోలేకపోతే వాటిని ఒక రోజంతా నీళ్లలో నానబెట్టి కుక్కర్లో ఉడికిస్తే సరిపోతుంది. ఆమాశయాన్ని పూర్తిగా ఆహారంతో నింపకుండా పావుభాగాన్ని గాలికోసం వదిలేయడం, భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులు నడవడం వంటివి కూడా ఆద్మానానికి ఆయుర్వేదం సూచించిన నివారణలు. గృహ చికిత్సలు. 1. కడుపు ఉబ్బరింపు వలన ఏ అర్ధరాత్రో మీకు మెలకువొచ్చి గుండె ప్రాంతమంతా పట్టేసినట్లు ఉంటే ఒక గుడ్డను కుదురుగా చుట్టి పెనంమీద వేడిచేసి ఉదర ప్రాంతంలో కాపడం పెట్టుకోండి. దీనితో ఉదరప్రాంతపు కండరాలు సడలి ఉబ్బరింపు తగ్గుతుంది. 2. కడుపు ఉబ్బరింపు ఉన్నప్పుడు 1 గ్రాము అల్లంలో చిటికెడంత ఉప్పును కలిపి 2 పూటలా తీసుకుంటే కూడా చక్కని ఫలితం ఉంటుంది. 3. వామ్ము 4 భాగాలు, సొంటి 2 భాగాలు, నల్ల ఉప్పు 1 భాగం, శంఖభస్మం 1 భాగం వీటన్నింటినీ కలపండి. ఈ మిశ్రమాన్ని అరచెంచా చొప్పున 1 కప్పు వేడినీటితో కలిపి తీసుకోవాలి. 4. త్రిఫలా చూర్ణం అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, త్రికటు చూర్ణం ఈ రెండిటినీ కలపగా తయారైన మిశ్రమం నుండి 1 చెంచాడు చూర్ణాన్ని డికాక్షన్ కాచుకుని తాగాలి. ఔషధాలు: మహాశంఖవటి
హింగ్వాష్టక చూర్ణం 2 మీకు ఉదర ప్రాంతంలో పిసుకుతున్నట్లు నొప్పి రావడంతో పాటు మలబద్ధకం విరేచనాలు మార్చి వస్తున్నాయా అయితే దీనికి కారణం కడుపు నొప్పితో కూడిన మలవిసర్జన అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కావచ్చు. ఆయుర్వేదంలో వివరించిన గ్రహణి అనే వ్యాధిలో ఉదరంలో నొప్పి మలబద్ధకం విరేచనాలు మార్చి కనిపిస్తాయి. ఈ వ్యాధిలో ముందు చెప్పిన లక్షణాలే కాకుండా కడుపు ఉబ్బరింపు కడుపు నొప్పి గ్యాస్ తయారవడం వంటి లక్షణాలుంటాయి. దీనిని ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లేదా స్ప్రూ అనే వ్యాధులతో పోల్చవచ్చు. దీనిలో ప్రత్యేక లక్షణం కడుపు నొప్పి మలవిసర్జనతో కొంత తగ్గినట్లు అనిపించటం. ఒక్కోసారి ఆహారం సేవనంతో ఎక్కువవుతుంది. మలం రిబ్బన్లాగా వెడల్పుగా వెలువడుతుంది. ఒక్కోసారి చిన్న ఉండలుగా కూడా ఉండవచ్చు. ఉదయం పూట హెచ్చు మోతాదులో పలుచగా మలవిసర్జన జరగడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. రాత్రిపూట విరేచనమవ్వడం చాలా అరుదు. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే మలవిసర్జన చేయాలనిపించటం కూడా ఈ వ్యాధి లక్షణాలలో ప్రధానమైనది. ఇతర లక్షణాల విషయానికి వస్తే మలవిసర్జన సంతృప్తికరంగా జరగదు. కడుపు లోపల జనించే గడబిడి శబ్దాలు బయటకు సైతం వినిపిస్తాయి. ఒక్కోసారి మూత్ర విసర్జన కూడా ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది. ఆయుర్వేదంలో ఈ వ్యాధికి సంతృప్తికరమైన చికిత్స ఉంది. దీనిలో పర్పతీ యోగాలను ప్రయోగించాల్సి ఉంటుంది. వీటిని వాడుతున్నప్పుడు పటిష్టమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది కనుక దీనికి వైద్య పర్యవేక్షణ తప్పనిసరి. సూచనలు: దీనికి ఆయుర్వేదోక్త వ్యాధి పరీక్షలైన రోగపరీక్ష రోగి పరీక్ష రెండూ చేయాల్సి ఉంటుంది. ఐబిఎస్ ఆయుర్వేదంలో గ్రహణి అని తేలితే పీచు పదార్థాలు సంకోచహార ఔషధాలతో పాటు మానసిక స్థిరత్వాన్ని కలిగించడం కోసం సత్వావజయ చికిత్సలు కౌన్సిలింగులు అవసరమవుతాయి. ఆహారపరంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి. పాలు ఇతర పాల పదార్థాలు కెఫెన్ అధికంగా ఉండే టీ కాఫీ కోలా డ్రింకులు మద్యం మసాలాల వంటి ఉత్ప్రేరక పదార్థాలు చాక్లెట్లు ఇతర చాక్లెట్ కలిగిన పదార్థాలు బూస్టు బోర్నవిటా తదితరాలు బాగా తగ్గించాలి లేదా మానేయాలి. మృదుకోష్టం కలిగిన వ్యక్తులు ఆహారంలో పీచు పదార్థాలను మానేయాలి. క్రూరకోష్టం కలిగిన వ్యక్తులు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు ఆకుకూరలు గింజధాన్యాలపై ఉండే పొట్టు వీటన్నింటిలో పీచు పదార్థం ఉంటుంది. ఆయుర్వేద వైద్యుల సహాయంతో మీకున్నది మృదుకోష్టమా లేక క్రూరకోష్టమా అనేది తెలుసుకోవచ్చు. పోతే మద్యం టీ కాఫీ కోలా డ్రింకులు తీపి పదార్థాలు కొవ్వు పదార్థాలు నూనె పదార్థాలు గ్యాస్ను పుట్టించే తినుబండాలు మసాలా దినుసులు వీటిని ఎంత వీలైతే అంత తక్కువగా వాడుకోవాలి. మానసికమైన ఒత్తిడులకు దూరంగా ఉండాలి. ఆయుర్వేదంలో ఒత్తిడిని తగ్గించడానికి జపం ధ్యానం వంటి అద్రవ్యభూత చికిత్సలతో పాటు ధారాచికిత్స వంటి క్రియాకల్ప చికిత్సలను చెప్పారు. అలాగే అశ్వగంధ జటామాంసి వంటి మూలికలు కూడా ఉపయోగపడతాయి. పేగుల లోపల ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి శంఖభస్మం వంటి మందులు పనిచేస్తాయి. గ్యాస్ను అదుపు చేయడానికి వాము అజమోద గింజలు నల్లజీలకర్ర అల్లం పుదీనా వంటివి పనిచేస్తాయి. విరేచనాలను ఆపడానికి మెంతులు బూరుగబంక ఎస్టి మధుకం వంటివి ఉపకరిస్తాయి. లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు పర్పతీ వర్గానికి చెందిన ఔషధాలు ఇతర శక్తివంతమైన ఔషధాలు అవసరమవుతాయి. ఔషధాలు కుటజ ఘనవటి గ్రహణీ కపాట రసం బిల్వలేహ్యం శాల్మలీ నిర్యాసం లాక్షాది చూర్ణం పంచామృత పర్పటి. 3 మీ మనస్తత్వం ఎలాంటిది? ఎప్పుడు టెన్షన్లతో సతమతమవుతున్నారా? అయితే దీనికి కారణం గాలిని మింగడం అంటే ఏరోఫేజియా కావచ్చు. ఈ నైజం ఉన్నవారు ఆహారాన్ని నమలకుండా హడావిడిగా మింగుతారు. ఆహార సేవన మీద మనసు నిలపరు. ఇటువంటప్పుడు గాలి ఆహారం మధ్య బందీ అయిపోయి కడుపు ఉబ్బరింపును కలిగజేస్తుంది. హడావిడి మనస్తత్వాన్ని సరిదిద్దుకోవటం అనేది దీనికి చక్కని పరిష్కారం. మీరు అజీర్ణంతో బాధపడుతున్నారా? అయితే దీనికి కారణం ఆహారం జీర్ణం కాకపోవటం అంటే ఇండైజేషన్ కావచ్చు. అజీర్ణానికి కడుపు ఉబ్బరింపుకు సంబంధం ఉంది. ఆయుర్వేదంలో అజీర్ణానికి ఎన్నో శక్తివంతమైన మందులున్నాయి. గృహ చికిత్సలు 1 ధనియాలు సొంటి వీటిని సమతూకంగా తీసుకొని కషాయం కాచి పూటకు అరకప్పు మోతాదుగా 2 పూటలా ఆహారానికి ముందు పుచ్చుకోవాలి. 2 కరక్కాయ పెచ్చలు పిప్పళ్ళు సౌవర్చ లవణం వీటిని సమాన భాగాలు తీసుకుని పొడిచేసి పూటకు అరచెంచాడు మోతాదుగా వేడినీళ్లతో లేదా పెరుగుమీది తేటతో తీసుకోవాలి. 3 సొంటి పొడిని అరచెంచాడు బెల్లంతో కలిపి 3 పూటలా పుచ్చుకోవాలి. 4 కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని పూటకు అరచెంచాడు చొప్పున అంతే మోతాదు పటిక బెల్లం అంటే మిశ్రితో కలిపి ఆహారానికి ముందు 2 పూటలా తీసుకోవాలి. ఔషధాలు హింగ్వాష్టక చూర్ణం భాస్కర లవణం చిత్రకాది వటి పంచాసవం పిప్పల్యాసవం అగ్నితుండి వటి. 5 కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు నూనె వంటకాలను తీసుకున్నప్పుడు గ్యాస్ తయారవుతుందా? అయితే దీనికి కారణం పిత్తాశయం వ్యాధిగ్రస్తం అవటం అంటే గ్యాల్బ్లాడర్ డిసీజ్ కావచ్చు.
గ్యాల్ బ్లాడర్కు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గాని, దాని లోపల రాళ్లు తయారైనప్పుడు గాని గ్యాల్ బ్లాడర్లో నిలువ ఉండే స్రావాలు నిలిచిపోతాయి. ఫలితంగా కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు జీర్ణం కాకుండా ఉండిపోతాయి. దీంతో కడుపు ఉబ్బరిస్తుంది. దీనికి కారణానుగుణమైన చికిత్స అవసరమవుతుంది. గృహ చికిత్సలు: 1. గోమూత్రంలో కరక్కాయలను ఉడికించి, ఎండించి పొడి చెయ్యాలి. దీనికి లోహభస్మం, బెల్లం కలిపి తీసుకోవాలి. 2. వేపాకు రసాన్ని పూటకు 2 చెంచాలు చొప్పున 2 పూటలా తీసుకోవాలి. 3. త్రిఫలాలు, వేపబెరడు, కటుకరోజిని, రేళగుజ్జు వీటన్నింటినీ సమాన భాగాలు కలిపి కషాయం కాచి పూటకు అరకప్పు వంతున 2 పూటలా చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. 4. సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, ఇంగువ, శంఖభస్మం, సైంధవ లవణం అన్నీ సమభాగాలుగా తీసుకుని పొడిచేసి ఒకటిగా కలపాలి. దీనిని అరచెంచాడు చొప్పున వేడినీళ్లతో 2 పూటలా తీసుకోవాలి. ఔషధాలు: ఆరోగ్యవర్ధిని వటి, మేదోహర విడంగాది లోహం, చంద్రప్రభావటి. 6. మీకు పాలు సరిపడవా? అయితే దీనికి కారణం పాలు సరిపడకపోవటం, అంటే మిల్క్ ఇంటాలరెన్స్ కావచ్చు. కొంతమందికి పాలు, పాల పదార్థాలు సరిపడవు. వీటిని తీసుకున్నప్పుడల్లా గ్యాస్ తయారవుతుంది. పాలను పచనం చెందించడానికి తోడ్పడే లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపించడమే దీనికి కారణం. అలా అని పాలు పూర్తిగా మానేస్తే శరీరానికి అవసరమైన కాల్షియం సమీకరణ కుంటుపడుతుంది. కాబట్టి పాలకు బదులు పెరుగును కాని, మజ్జిగను కాని తీసుకోవాలి. పాలను తోడుపట్టిన తర్వాత పెరుగుగా మారేప్పుడు దీనిలో ఉండే బ్యాక్టీరియా లాక్టేజ్ అనే ఎంజైమ్ను విడుదల చేస్తాయి. అంటే పాలను జీర్ణం చేయడానికి అవసరమైన రసాయనిక చర్య బయట వాతావరణంలోనే జరిగిపోతుంది కనుక పాలు జీర్ణం కాకపోవటం అనే సమస్య ఉత్పన్నం కాదు. పెరుగునుగాని, మజ్జిగనుగాని తీసుకుంటే పాల ద్వారా అందాల్సిన పోషకతత్వాలన్నీ శరీరానికి అందుతాయి. 7. మీ వయసు 50 దాటటం, మలవిసర్జన విధానంలో మార్పులు చోటు చేసుకోవటం, బరువు తగ్గటాలు గమనించారా? అయితే దీనికి కారణం క్యాన్సర్ కావచ్చు. ఉదరావయవాల్లో క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో గ్యాస్ తయారవడం అనేది ప్రధానంగా ఉంటుంది. ఆమాశయం, ప్యాంక్రియాస్, పేగులు తదితర భాగాల్లో పెరిగే క్యాన్సర్లు ఇలాంటి లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. మలబద్ధకం, విరేచనాలు వంటి వాటితో పాటు గ్యాస్ తయారవడం అనేది ప్రధానంగా ఉంటే క్యాన్సర్ గురించి కూడా ఆలోచించాలి. వయసు మళ్లిన వారిలో ఇది మరింత అవసరం. ఔషధాలు: లవణభాస్కర చూర్ణం, కాంకాయన వటి, ముఖ్యంగా గుల్మా పీయూషవల్లీ రసం, ప్రాణదా గుటిక, సంజీవనీ వటి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.